Hyundai Grand Nios vehicle sir ఇది వచ్చేసి ఇయర్ 2019 మోడల్ అండి 2019 మోడల్ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్ డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 69000 మాత్రమే డ్రైవ్ అయింది వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది ఇదైతే కిన మన కస్టమర్ తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,70,000 లేదా 5,80,000 5,70,000 లేదా 5,80,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి Hyundai Grand i10 వెహికల్ సార్ ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి 2016 మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి 2016 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఓన్లీ 55,000 మాత్రమే డ్రైవ్ అయింది జెన్యూన్ మీటరింగ్ సార్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ కస్టమర్ తో మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,10,000 4 లక్షల నుండి 4,10,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి 2016 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గ్రాండ్ i10 మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సార్ ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి 2013 మోడల్ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్ వేరియంట్ వచ్చేసి VXi మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది మిడ్ వేరియంట్ లో ఏమవుతాయంటే 4 పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఇన్బుల్ట్ స్టీరియో ఏసీ ఇవైతే కామన్ గా అయితే ఉంటాయి వెహికల్ లో సో ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది 4 టైర్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 4 టైర్స్ న్యూ టైర్స్ అండి ఇది మనము డైరెక్ట్ కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్ గా 350 నుంచి 370 అండి 3,50,000 నుండి 3,70,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సార్ ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి 2014 మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి VDI వేరియంట్ VDI అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది VDI అంటే మనకు డీజిల్ వెహికల్ అనమాట మైలేజ్ కూడా అరౌండ్ 20 నుంచి 22 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ మోడల్ టైప్ 2 మోడల్ అనేటివి మనకు డీజిల్లో చాలా బాగా సక్సెస్ఫుల్ గా మనకు బాగా క్లిక్ అయ్యే మోడల్స్ అనేటివి చాలా మంది కస్టమర్లు 2012 నుంచి 2017 మోడల్ వరకు డీజిల్ కార్స్ చాలా మంది అడుగుతుంటారు సో మన దగ్గర అయితే 2012 మోడల్ 14 మోడల్ 18 మోడల్ అవైలబుల్ ఉన్నాయండి ఇదైతే 2014 మోడల్ డిజైర్ VDI మిడ్ వేరియంట్ డీజిల్ వెహికల్ కస్టమర్ తో మాట్లాడుకుంటే 4,50,000 నుంచి 4,70,000 4,50,000 నుండి 4,70,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సార్ ఇది వచ్చేసి 2012 మోడల్ అండి 2012 మోడల్ VDI డీజిల్ వెహికల్ అండి సో ఇది టైప్ 2 మోడల్ 2011 డిసెంబర్ నుంచి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 2017 వరకు సేమ్ ఈ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది ఇది ఇయర్ వచ్చేసి 2012 మోడల్ VDI డీజిల్ వెహికల్ మిడ్ వేరియంట్ అండి ఇది మనకు కస్టమర్ తో మాట్లాడుకుంటే 3,50,000 లేదా 3,60,000 3,50,000 నుండి 3,60,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ సార్ ఇది వచ్చేసి టైప్ 3 మోడల్ న్యూ షేప్ వెహికల్ అనమాట ఇది 2017 మోడల్ 2017 మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి ZXi ప్లస్ వేరియంట్ అండి అంటే టోటల్ టాప్ ఎండ్ అనమాట ఇందులో టచ్ స్క్రీన్ ఉంటుంది పుష్ డాట్ బటన్ ఉంటుంది అలై వీల్స్ ABS ఎయిర్ బ్యాగ్స్ మనకు బ్యాక్ వైపర్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి సో మన కస్టమర్ తో పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇది వచ్చేసి మన కస్టమర్ తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,50,000 నుంచి 5,70,000 5,50,000 నుండి 5,70,000 వరకు కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్ హోండా అమేజ్ వెహికల్ సార్ ఇది వచ్చేసి ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్ సార్ 2014 మోడల్ ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ హోండా అమేజ్లో వచ్చేసి మైలేజ్ కూడా 20 నుంచి 22 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని మెయింటెనెన్స్ కూడా కంపారిటివ్లీ అదర్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువనే ఉంటుంది మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ వెహికల్లో సో మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,10,000 4 లక్షలు లేదా 4,10,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలా వీల్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారనమాట సో కస్టమర్ తో మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,10,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి Hyundai Verna ఫ్లూయిడిక్ వెహికల్ సార్ ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి 2017 మోడల్ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది Verna ఫ్లూయిడిక్ లుక్ వైజ్ గా చాలా బాగుంటుంది వెహికల్ ఇదైతే కనుక మన కస్టమర్ తో మాట్లాడుకుంటే దాదాపు అప్రాక్సిమేట్ గా 6 lakhs బడ్జెట్ లో మన కస్టమర్ తో మాట్లాడొచ్చు 6 లక్షల వరకు కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్ Hyundai Accent వెహికల్ సార్ ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి 2015 మోడల్ ఇది వచ్చేసి ఇందులో వేరియంట్ SX ఆప్షనల్ అండి టోటల్ టాప్ ఎండ్ అనమాట మనకు పుష్ డాట్ బటన్ ఎయిర్ బ్యాగ్స్ అలై వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి మైలేజ్ కూడా మన అరౌండ్ 22 నుంచి 24 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్సెంట్ వెహికల్ వచ్చేసి మైలేజ్ అనేది చాలా బాగుంటుంది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇందులో ఇదైతే మనము కస్టమర్తో మాట్లాడుకుంటే 3,80,000 లేదా 3,90,000 3,80,000 లేదా 3,90,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్ ఫోర్డ్ ఆస్పైర్ వెహికల్ సార్ ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి 2015 మోడల్ ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సో ఫోర్డ్ ఆస్పైర్లో కూడా మంచి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి అరౌండ్ 20+ కూడా ఇస్తుందని చాలా మంది కస్టమర్లే మనకు చెప్పారు సో 20 దాకా అయితే మైలేజ్ అనేది కన్ఫామ్గా ఇస్తుంది మైలేజ్ ఇది వచ్చేసి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 3,50,000 లేదా 3,60,000 3,50,000 నుండి 3,60,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి హోండా బ్రియో వెహికల్ సార్ ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి 2014 మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి VX వేరియంట్ అంటే టోటల్ టాప్ ఎండ్ అనమాట ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి
సో ఈ హ్యాచ్ బ్యాక్లో మనకు ఈ వెహికల్స్లో మనకు తక్కువ బడ్జెట్లో అరౌండ్ 350 నుంచి 380 బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ హోండా బ్రియో అనేది చాలా బాగుంటుంది సార్. ఇంజన్ వైజ్ చూసుకుంటే ఇంజన్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఇస్తుంది, మెయింటెనెన్స్ కూడా ఇంజన్ సైడ్ చాలా తక్కువ ఉంటుంది హోండాలో. ఇదైతే మన కస్టమర్తో మాట్లాడుకుంటే 3,60,000 లేదా 3,70,000 3,60,000 నుండి 3,70,000 వరకు కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్.